ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి. దానికి సంబంధించి ఇంకా లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ లో భక్తులు అడుగుతున్న సందేహాలు అంటే ఒకే భక్తుడు 2 సార్లు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఎప్పుడు లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు పిల్లల్ని తీసుకుని వెళ్ళవచ్చా, ఇలా భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి మే 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. ఇలా నిన్న ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని రేపు అనగా మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు, తోమాల సేవ, అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. మీరు ఏ సేవకి సెలెక్ట్ అవుతారో ఆ సేవకి మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం అనేది ఉంటుంది. ఆ 2 రోజుల్లో మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా రేపు ఉదయం 9:55 లోపు ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి భక్తులు అడుగుతున్న సందేహాలలో మొదటి సందేహం, మేము ఎప్పుడు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే లక్కిడిప్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన వెంటనేనా లేదా క్లోజింగ్ టైమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అవుతామా చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన సమయంలో క్లోజింగ్ టైమ్ లో మాత్రమే డిప్ వేస్తే సెలెక్ట్ అవుతాము అని ఏమీ లేదండి. 2 రోజులు మనకి లక్కిడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీరు ఏ సమయంలో లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా స్వామివారి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం అని ఏమీ లేదండి. అసలు టైం తో సంబంధమే లేదు. ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడు డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా స్వామివారి అనుగ్రహం ఉంది, మిమ్మల్ని స్వామివారు ఆ మొదటి గడప సేవకి పిలిచారు అంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. ఇది గమనించుకోగలరు. ఇక సెకండ్ డౌట్ ఏంటి అంటే ఒకే పర్సన్ వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో 2 సార్లు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. గతంలో అయితే ఇండియన్స్ కి అంటే దాదాపు 2.5 years బ్యాక్ వరకు కూడా ఇండియన్స్ కి ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈ 2 ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకే భక్తుడు ఒక మొబైల్ నెంబర్ తో ఓటర్ కార్డ్ ద్వారాను ఇంకో మొబైల్ నెంబర్ తో ఆధార్ కార్డ్ ద్వారాను 2 సార్లు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇండియన్స్ కి ఓటర్ కార్డ్ ఆప్షన్ అనేది తీసేశారు. కేవలం ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ మాత్రమే ఉంది. కాబట్టి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి వన్స్ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినా సేమ్ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తారు కదండి. కాబట్టి ఈ ఆధార్ నెంబర్ తో ఆల్రెడీ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని ఒక పాపప్ మెసేజ్ అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, ఇండియన్స్ కి ఓన్లీ ఆధార్ ఐడి ప్రూఫ్ ఆప్షన్, ఎన్ఆర్ఐస్ కి పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఒక భక్తుడు ఒక మొబైల్ నెంబర్ తో ఒక్కసారి మాత్రమే ప్రస్తుతం లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. 2 సార్లు ఒకే భక్తుడు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రస్తుతం అయితే అవకాశం లేదండి. నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే మేము తిరుమలకు వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కిడిప్
లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మేము ఆఫ్లైన్ లక్కడిపులో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యాం. ఇప్పుడు మేము ఆన్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది ఆఫ్లైన్ లక్కడిపుకి ఆన్లైన్ లక్కడిపుకి ఎలాంటి సంబంధం లేదండి. తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కడిపులో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా మీ ఇంటి వద్ద నుంచి 6 నెలల లోపు ఆన్లైన్ లక్కడిపులో ప్రతి నెల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇక భక్తులకున్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము గత నెలలో కావచ్చు, అంతకు ముందు నెలలో కావచ్చు, ఈ మొదటి గడప సేవలో ఒక సేవకి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మేము లాగిన్ అయి వేరే సేవలకి లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఆన్లైన్ లక్కడిపులో ఉండే ఈ 4 సేవల్లో ఏ సేవకైనా వన్స్ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ వేరే ఏ సేవకైనా మీరు ఆన్లైన్ లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు సెలెక్ట్ అయిన ఆ తేదీ నుంచి, అంటే ఆ సేవలో మీరు ఏ తేదీలో అయితే పాల్గొంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు వన్స్ ఒక్క సేవకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ లో మీరు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఈ 3 సేవలకే మీరు డిప్ లో వేసుకోవాలి అన్నా ఇవన్నీ కూడా మనకి లక్కడిప్ లోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ప్రస్తుతం టీడీ వారు ఈ 2026 జనవరి నెల నుంచి ఆన్లైన్ లక్కడిప్ కి అండ్ తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కడిప్ కి ఈ రెండింటికి మళ్ళీ లింకప్ చేశారండి. సో ఎవరైతే ఆన్లైన్ లక్కడిప్ లో ఈ మొదటి గడప సేవలకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు 6 నెలల లోపు మీరు తిరుమలకి స్వామివారి దర్శనార్థం వచ్చిన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లక్కడిప్ లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. అంటే ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆఫ్లైన్ లక్కడిప్ లో 6 నెలల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. కానీ ఆఫ్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 నెలల లోపు మీ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఈ డిఫరెన్స్ ని గమనించుకొని లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే, మేము లక్కడిప్ లో ఇప్పుడు ఆగస్టు నెలకి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. లక్కడిప్ రిజల్ట్ ని రేపు మధ్యాహ్నం అనౌన్స్ చేస్తారు కదా. ఇన్ కేస్ మేము లక్కడిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ 21వ తేదీ రిలీజ్ చేసే పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని ఆగస్టు నెలకి బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. పవిత్రోత్సవం సేవా టికెట్ వేరు, లక్కడిప్ లో ఉండే ఈ ఆర్జిత సేవలు వేరు. కాబట్టి మీరు మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయినప్పటికీ పవిత్రోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ భక్తులు అడుగుతున్న ఇంకొక సందేహం ఏంటి అంటే, వన్స్ మేము ఈ లక్కడిప్ లో ఏదో ఒక సేవకి సెలెక్ట్ అయ్యాము, మాకు పిల్లలు ఉన్నారు, మరి మా పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళవచ్చా ఈ సేవలకి అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, ఏ దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. సో లక్కడిప్ కూడా 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతేకాని 11వ సంవత్సరం పిల్లల వరకు లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే పేరెంట్స్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అంటే ఆ సేవలకి పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చా అంటే, సుప్రభాతం సేవకి కనైతే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళవచ్చు, అలో చేస్తారు. మిగతా సేవలకి అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ సేవలన్నీ కూడా జయ విజయుల గడపను దాటి లోపలికి వెళ్లి కులశేఖర పడి గడప నుంచి అటు ఇటుగా వరుస క్రమంలో భక్తుల్ని కూర్చోపెట్టి సేవ అనేది చేస్తారు. సో జయ విజయుల గడప లోపలికి వెళ్లి భక్తులు ఈ సేవలో పాల్గొంటారు. కాబట్టి ఈ సేవలకి పిల్లల్ని అలో చేస్తారా చేయరా అనేది 50-50 ఛాన్సెస్ అక్కడ ఉండే టీటీడీ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఈ సేవలకి సెలెక్ట్ అవుతారు అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ సేవలకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మీకు 12 సంవత్సరాల లోపు పిల్లలు కన్నా ఉంటే మీరు చేయాల్సింది, మీరు సేవకు వెళ్లేటప్పుడు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అక్కడ అలో చేస్తే క్యూ లైన్ లోకి మీ పిల్లల్ని మీతో పాటు తీసుకొని వెళ్ళవచ్చు. ఇన్ కేస్ అలో చేయలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఎవరైనా సేఫ్టీ పర్పస్ హెల్ప్ గా తీసుకొచ్చుకున్నారు అనుకోండి, అలో చేయకపోతే వాళ్ళతో పాటు మళ్ళీ రూమ్ కి పిల్లల్ని పంపించేయచ్చు. ఒకవేళ అలో చేస్తే మీతో పాటు సేవకి తీసుకొని వెళ్ళవచ్చు. అందుకు ఇలా ట్రై చేయమని చెప్తున్నానండి. అండ్ మేమైతే అభిషేకం సేవలో మేము పాల్గొన్నప్పుడు మా పాపకి 9 years, అప్పుడు అభిషేకం సేవకి మాతో పాటు పాపని తీసుకెళ్లడం జరిగింది, అలో చేశారండి. సో మిగతా సేవలన్నింటికి కూడా అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, మేల్చాట్ వస్త్రం, అభిషేకం ఈ సేవలన్నీ కూడా మొదటి గడప నుంచి వరుస క్రమంలో భక్తుల్ని కూర్చోబెట్టి చేస్తారు. కాబట్టి ఆ సేవలకి పిల్లల్ని అలో చేస్తారా చేయరా అనేది అక్కడున్న టీటీడీ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 50-50 ఛాన్సెస్ అని చెప్పొచ్చు. మేము అభిషేకం సేవకి కానీ, సుప్రభాతం సేవకి, తిరుప్పావడ సేవకి ఈ సేవలన్నింటికీ కూడా మా పాప 12 సంవత్సరాల లోపు ఉంది కాబట్టి పాపను తీసుకెళ్లడం జరిగింది, అలో చేశారు. అందుకే విషయం చెప్తున్నానండి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మే 18వ తేదీ సోమవారం రోజున 80,455 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 43,309 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,41,00,000
1,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లలోనూ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 16 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపటితో లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి వాటన్నింటికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.